గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే చాలామందికి డౌట్ ఉందన్నమాట, ఏ ఛానల్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, ఎలాంటి ఛానల్ స్టార్ట్ చేయాలి, ఎలాంటి కంటెంట్ తీసుకోవాలి, ఇలా చాలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో నేను క్లారిఫై చేస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, మనకి యూట్యూబ్లో చాలా వరకు చాలా కంటెంట్ అంతా కూడా ఒక సిపిఎం బేస్ చేసుకొని మనకి కంటెంట్ అనేది ఉంటుంది. సో చాలామందికి ఏంటంటే బయట ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ కొంతమంది చేస్తారు, కొంతమంది ట్రావెలింగ్ చేస్తారు, ఇంకొంతమంది ఏంటంటే ట్రోల్స్ చేస్తుంటారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ కానీ లేదనుకుంటే కొంతమంది టెక్నాలజీని యూస్ చేసుకొని చేస్తారు. ఇట్ మీన్స్ మొబైల్స్ కానీ ల్యాప్టాప్స్ ఇవన్నీ అన్బాక్సింగ్ చేయడం ఇవన్నీ చేస్తారు. సో ఇక్కడ విషయం ఏంటంటే, ఏ వీడియోకి ఎంత అమౌంట్ అనేది వస్తుంది, మనకి ఏ కంటెంట్ తీసుకుంటే బెస్ట్. సో ఇందులో నేనంటే మన ఇండియాలో సిపిఎం, యూట్యూబ్లో సిపిఎం అంటే ఏంటంటే కాస్ట్ పర్ మైల్ ఆర్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అనమాట. అంటే ఇట్ మీన్స్ ఏంటంటే మనకి సిపిఎం త్రూ మనకి కంటెంట్, ఏ కంటెంట్ తీసుకుంటే ఎంత వస్తుంది అనేది మీకు క్లియర్ కట్గా ఈ వీడియోలో. సో గాయస్, ఈ వీడియోలో మెయిన్ ఏంటంటే మనం సిపిఎం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. సిపిఎం అంటే ఏంటంటే కాస్ట్ పర్ మైల్ ఆర్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్ అనమాట. సో ఈ కాస్ట్ పర్ మైల్ అని ఏంటంటే ఇట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్కి మన వీడియో మానిటైజేషన్ అయిన తర్వాత ఒక ప్రమోషన్ ఏదైనా వచ్చింది అనుకుందాం. సో ఆ ప్రమోషన్ని మనం ఒక 10 రూపీస్ వచ్చింది అనుకోండి, ఇట్ మీన్స్ యూట్యూబ్ వాడు ఒక 5 రూపీస్ తీసుకొని మనకు ఒక 5 రూపీస్ ఇస్తాడనమాట. ఇట్ మీన్స్ ఒక 2 రూపీస్ వచ్చింది అనుకోండి, 1 రూపీ తను తీసుకుని 1 రూపీ మనకి ఇస్తాడనమాట. సో అది 1000 ఇంప్రెషన్స్ అంటే 1000 వ్యూస్ అనమాట. ఈ 1000 వ్యూస్ అనేవి మనకి అంటే 1000 వ్యూస్ వస్తే మనకి అమౌంట్ వాడు ఎంత ఇస్తాడు ఆ కంటెంట్కి అనేది చెప్తున్నాడు. ఓకే, సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్స్ అనమాట. ఫస్ట్ మనం కంటెంట్ తీసుకోవాల్సింది ఇప్పుడు కుకింగ్ కానీ వీటన్నిటికన్నా ముందు ఇచ్చేది ఏంటంటే టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్స్. టెక్ రివ్యూ కానీ, అన్బాక్సింగ్ కానీ, ట్యుటోరియల్ కానీ వీటికి సంబంధించి చేస్తే వీళ్ళకి హయ్యర్ సిపిఎం ఇస్తున్నాడు అనమాట. అంటే ఇట్ మీన్స్ కాస్ట్ పర్ 1000 ఇంప్రెషన్స్. సో ఇవి ఎంత ఇస్తున్నాడు అంటే సిపిఎం రేంజ్ వచ్చేసరికి 50 రూపీస్ నుంచి 200 ఉందన్నమాట. అంటే 1000 ఇంప్రెషన్స్ మనకు వస్తే మనకు వచ్చేది 50 నుంచి 200 రూపీస్. ఓకే, అండ్ నెక్స్ట్ దీంతో పాటుగా నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్. సెకండ్ మీరు కంటెంట్ తీసుకోవాల్సింది ఏంటంటే ఫైనాన్స్ అండ్ ఇన్వెస్టింగ్ మీద తీసుకోండి. అంటే ఫైనాన్షియల్ అడ్వైజ్ ఇవ్వడం, స్టాక్ మార్కెట్ టిప్స్ చెప్పడం, లేదంటే ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన చెప్పడం, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ చెప్పడం, ఇలా చేసే వాటిని మనకి హైగా ఇస్తాడనమాట. దీనికి ఏంటంటే సిపిఎం రేంజ్ వచ్చేసరికి 100 రూపీస్ నుంచి 400 రూపీస్ వరకు ఉంది. ఇదేంటంటే ఇండియా గురించి నేను చెప్తున్నాను. ఓకే, సో అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ ఛానల్ అండ్ ట్యుటోరియల్స్ కానీ, మనం ఆన్లైన్ కోర్సెస్ కానీ, ఎడ్యుకేషన్ కంటెంట్, మనం ఎడ్యుకేషన్ సంబంధించింది మీరు ఏం చేసిన కిడ్స్ ఛానల్ కానీ ఏమైనా ఇంకా ఏ వచ్చినా సరే వాటి సిపిఎం వచ్చేసరికి 30 రూపీస్ నుంచి 150 రూపీస్ వరకు ఇస్తాడనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే హెల్త్ అండ్ ఫిట్నెస్. ఫోర్త్ది హెల్త్ అండ్ ఫిట్నెస్ అని అంటే కంటెంట్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ సంబంధించి చాలామంది జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేయడం కానీ, లేదంటే హెల్త్కి సంబంధించి డైట్ ప్లాన్ చెప్పడం కానీ, ఇలా మనం ఏదైనా న్యూట్రిషన్ సంబంధించిన చెప్పిన, వర్కౌట్స్ కోసం చెప్పిన, ఇవన్నీ మనం ఏం చెప్పినా సరే మనకి సో సిపిఎం రేంజ్ వచ్చేసరికి 50 నుంచి 200 రూపీస్ వరకు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ. సో ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ ట్రోల్స్ కానీ, లేదంటే ఏదైనా కామెడీ వీడియోస్, షార్ట్ ఫిలిమ్స్ ఇలాంటివి ఏం చేసినా సరే ఇక్కడ సిపిఎం వచ్చేసరికి 20 రూపీస్ నుంచి 100 రూపీస్ ఇస్తున్నాడు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సిక్స్త్ వచ్చేసరికి గేమింగ్ అనమాట. సో మనం ఏదైనా గేమ్ ఏదైతే ఉందో, ఏదైతే పాపులర్ గేమ్స్ ఏమన్నా ఇప్పుడు పబ్జీ కానీ, లేదంటే ఫ్రీ ఫైర్ కానీ, ఇలాంటి ఏవైనా సరే మనం ప్లే చేసి వాటికి సంబంధించిన వీడియోస్ మనం కానీ యూట్యూబ్లో పెడితే అవి ట్రెండింగ్ అయిందనుకో, దాని సిపిఎం రేంజ్ వచ్చేసరికి 20 రూపీస్ నుంచి 100 రూపీస్ మనకి ఇస్తున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే సెవెంత్ వచ్చేసరికి లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. సో డైలీ వ్లాగ్స్, ట్రావెల్ వీడియోస్ కానీ, లేదంటే లైఫ్ స్టైల్ కంటెంట్ కానీ ఏమైనా సరే మనం ఇంక్లూడ్ చేస్తే ఎవరైనా బయటికి ట్రావెలింగ్ వెళ్ళడం, డైలీ మనం ఇంట్లో జరిగేది ఇవన్నిటికి కూడా ఏంటంటే 30 రూపీస్ నుంచి 120 రూపీస్ వరకు మనకి సిపిఎం రేంజ్ అనేది ఉందన్నమాట దీనికి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యూటీ అండ్ ఫ్యాషన్. సో మేకప్ ట్యుటోరియల్స్ కానీ, ఫ్యాషన్ హౌల్స్ కానీ,
ఇట్ మీన్స్ అంటే మేకప్ సంబంధించినవి అండ్ ఈ వేరే వాళ్ళు ఎవరైనా బై చేస్తారు కదా ప్రోడక్ట్స్ అవి వాటికి సంబంధించిన వ్లాగ్స్ అవి చేయడం. నెక్స్ట్ ఏమో ఫ్యాషన్ బ్రాండ్స్కి సంబంధించి ప్రమోట్ చేయడం, బ్యూటీషియన్ సంబంధించిన చేయడం, ఇవన్నీ కూడా సిపిఎం చాలా ఎక్కువగానే ఉంది. అదేంటంటే 50 రూపీస్ నుంచి 200 వరకు మనకి సిపిఎం ఉందన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫుడ్ అండ్ కుకింగ్. సో 9th థింగ్ వచ్చి ఫుడ్ అండ్ కుకింగ్. సో రెసిపీ వీడియోస్ కానీ, కుకింగ్ ట్యూటోరియల్స్ కానీ అండ్ ఫుడ్ రివ్యూస్ కానీ ఇవి ఏమైనా సరే మీరు చెప్తే మీ సిపిఎం రేంజ్ 1000 ఇంప్రెషన్స్కి 20 రూపీస్ నుంచి 100 రూపీస్ ఇస్తున్నారనమాట. అండ్ ఆటోమొబైల్స్ అని తెలుసు కదా, కార్స్ రివ్యూ కానీ, బైక్ రివ్యూస్, ఆటోమేటివ్ సంబంధించినవి, ఇట్ మీన్స్ వాటికి సంబంధించిన టిప్స్ కానీ, బ్రాండ్స్ ప్రమోషన్స్ కానీ మనం ఏం చేసినా సరే మనకి సిపిఎం రేంజ్ వచ్చేసరికి 50 రూపీస్ నుంచి 200 రూపీస్ ఇస్తుంది యూట్యూబ్. ఓకే. సో ఇది విషయం అనమాట. సో ఇలా మనం ఇప్పుడు మీరు ఏ కంటెంట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారో ఆ కంటెంట్ సంబంధించింది క్లియర్ కట్గా మీరు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ మీద మీరు ఎఫర్ట్ ఎక్కువ పెడుతున్నారు. సో కుకింగ్ కన్నా మనకి ఫైనాన్స్ మీద కానీ, లేదంటే ఇట్ మీన్స్ ఆన్లైన్ ఎర్నింగ్ మనీ కాన్సెప్ట్ కానీ వీటికి ఎక్కువగా యూట్యూబ్ అనేది ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో మనం దాని మీద ఏమైనా మనకున్న నాలెడ్జ్ ప్రకారం దాని మీద ఏమైనా మనం పెట్టుకోగలిగితే అలాంటి కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కుకింగ్ మీద 10 రూపీస్ 1 ఇయర్లో సంపాదించారనుకోండి, అదే 1 ఇయర్లో ఫైనాన్స్ కానీ లేదంటే బ్యూటీ సంబంధించినవి ఉన్నాయి కదా మీకు. సో వాటి మీద అయితే మీకు ఆల్మోస్ట్ టెక్నాలజీ అండ్ గ్యాడ్జెట్స్ గురించి చెప్పిన వీటి గురించి ఏంటంటే ఆల్మోస్ట్ మనకి అదే 1 ఇయర్లో మీరు 50 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అంటే ఇట్ మీన్స్ ఆల్మోస్ట్గా 3 times హయ్యర్గా ఇస్తున్నాడు అనమాట వీటికి. సో అది మనం చూసుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్. సో థ్యాంక్ యూ గైస్.